హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను ఈరోజు మీకు గోధుమ పిండి అలాగే సూజీ రవ్వతో కజ్జికాయలు తయారు చేసి చూపిస్తానండి. పూర్ణం కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలి, మోల్డ్ లేకుండా చేసి చూపిస్తున్నాను ఈరోజు నేను మీకు. 2 కప్పుల గోధుమ పిండి తీసుకుని 1 కప్పు సూజీ రవ్వ, బాంబే రవ్వ తీసుకొని ఒకసారి చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. రవ్వని మెత్తగా గ్రైండ్ చేసుకున్న రవ్వని గోధుమ పిండిలో కలుపుకోవాలి. రవ్వ కాస్తంత మెత్తగా ఉంటే బాగా మిక్స్ అవుతుంది కదా, అందుకోసం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలోకి కాస్తంత చిటికెడు ఉప్పు వేసుకుని ఒక బాండలు పెట్టుకుని చిన్న స్టవ్ మీద ఒక 2 స్పూన్ల ఆయిల్ బాగా వేడి చేసుకోవాలండి. పొగ వచ్చేదాకా వేడి చేసుకుని ఆ ఆయిల్ని పిండిలో వేసుకోవాలి. ఇలా పిండంతా తడిచేలా వేసుకుని దీన్ని స్పూన్తో కలుపుకోవాలండి. వేడి నూనె చేయి పెట్టకండి, స్పూన్తో అలా కలుపుకొని చక్కగా పిండికి పట్టిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ చేత్తో కలుపుకోవాలి. ఇలా స్పూన్తో కలిపేసి తర్వాత చేత్తో బాగా ఆయిల్ని పిండికి పట్టించాలి. చక్కగా కలిపేసుకోవాలండి. ఇలా ఆయిల్ అంతా పిండికి పట్టేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చేత్తో ఇట్లా ఒత్తినప్పుడు ముద్ద కట్టాలండి. అలా ముద్ద కడితే ఆయిల్ బాగా మిక్స్ అయిందని అర్థం. చూడండి అలాగా. ఇప్పుడు వాటర్ వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా లూజ్గా కలపకూడదండి. వాటర్ చూసుకొని వేసుకుంటూ కలుపుకోవాలి. నాకు 1.5 కప్పుల నీళ్లు పట్టాయండి ఇలా కలపడానికి. చక్కగా ఇలా కలుపుకోండి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు గట్టిగా వత్తుతూ కలుపుకోవాలి. రవ్వ కదండి, కాస్తంత జిగురు తక్కువ ఉంటుంది కదా గోధుమ పిండిలోను రవ్వలోను, కాబట్టి అవి 2 మిక్స్ చేసినప్పుడు కాస్తంత మర్దన చేయాలండి. పిండిని కొంచెం గట్టిగా కలుపుతూ మర్దన చేసి ఇలా మెత్తగా అయిన తర్వాత మనం క్లోజ్ చేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అందులో నుంచి కాస్తంత జిగురు వస్తుంది కదా, కాబట్టి ఇలా ఒక గిన్నెతో కవర్ చేసి గాలిపోకుండా పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పూర్ణం తయారు చేసుకుందాము. నేను ఎండు కొబ్బరి వేయించిన శనగపప్పుతో చేస్తున్నానండి, బెల్లంతో. ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలు చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో శనగలు అంటాం కదా, తినే శనగలు, అవి వేసుకుని మొదట చక్కగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని పక్కన చిన్న గిన్నెలోకి తీసేసుకోండి. ఈ పిండి చాలా మెత్తగా వస్తుందండి. కొబ్బరి అలాగే శనగలు. దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ గసగసాలు వేసుకోండి. గసగసాలు కజ్జికాయలకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే నేను బెల్లం తీసుకుంటున్నాను. బెల్లంలోనే ఏలక్కాయలు వేసి కొట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో పొడిగా కొట్టుకున్న తర్వాత 1.5 కప్పుల బెల్లాన్ని యాడ్ చేశానండి. 3 కప్పులు కదా మనం తీసుకున్నది, దానికోసం 1.5 కప్పుల బెల్లం పొడి యాడ్ చేశాను. కరెక్ట్గా సరిపోయిందండి. దీన్ని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని అలాగే చక్కగా అంతా కలిపి పెట్టేసుకోవాలండి పక్కన. ఇప్పుడు పిండిని మూత తీసి ఒకసారి మళ్ళీ మెత్తగా కలుపుకుని చక్కగా ఇలా మెత్తగా అయింది చూడండి. దీన్ని చిన్న చిన్న బాల్స్గా చేసి పెట్టుకున్నాను. ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. ఈలోగా మనం కడాయి పెట్టుకుని నూనె పోసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని చక్కగా చిన్న కడాయి పెట్టుకొని వేసుకోండి. ఒక 2-3 ఫ్రై అయ్యేలాగా ఉండే బాండలు చాలండి, పెద్ద బాండలు వద్దు. అలాగే ఇలా రౌండ్గా పూరీలాగా చేసుకున్న దాంట్లో 1.5 స్పూను పూర్ణం పెట్టుకుంటూ దాన్ని ఫోర్క్తో దాన్ని క్లోజ్ చేశానండి. తర్వాత ఫోర్క్తో చుట్టూ అంచులు నొక్కి వాటిని మళ్ళీ ట్విస్ట్ చేశాను. మోల్డ్ తెచ్చుకోలేదండి నేను, అందుకోసం ఇలా చేస్తున్నాను. ఇలా ఫోర్క్తో ఒకసారి అదిమిన తర్వాత ట్విస్ట్ చేశానండి. మళ్ళీ ఇంకొకటి చేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత
అన్నీ తయారు చేసి పెట్టుకొని బాండల మీద నూనె బాగా కాగిన తర్వాత ఇలా వేసేసుకోవడమే. చక్కగా హై ఫ్లేమ్లో పెట్టుకొని పూర్ణం కజ్జికాయల్ని ఇలా కాల్చేసుకోవడమే అండి. చక్కగా కాలిన వాటిని తీసుకుని ఎంజాయ్ చేయడమే కదా మనం. ఇలా చూడండి, చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. పూర్ణం కజ్జికాయలు చక్కగా కాలిన తర్వాత పక్కన టిష్యూ పేపర్ మీదకి తీసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఇలా ఈ రంగు వచ్చినప్పుడు, బంగారు కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవడమే. చక్కగా వేగిన కజ్జికాయలండి. అన్నీ చేసుకొని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే మనకు చాలా రోజుల వరకు నిలువ ఉంటాయి. అలాగే తింటే చాలా టేస్టీగా ఉంటాయి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరిన్ని వంటలు పెడుతూ ఉంటాను.